హలో ఎవ్రీవన్, నేను వచ్చేసి మీ ఆదిబుజ్జిని. మీరు చూస్తున్నారు చంద్రకృష్ణశ్రీ వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై వరల్డ్. సో తమ్ముడికి సర్జరీ జరిగిందని చెప్పాను కదా. సో ఇది వచ్చేసి మంగళవారం రోజు, మరుసటి రోజు అన్నమాట. సో కొంచెం బెటర్ అండి. నిన్నటికి ఈ రోజుటికి అందరికీ అయితే హాయ్ చెప్తున్నాడు కదా. సో ఆ రోజు మాకు డిశ్చార్జ్ రాసి ఇచ్చేసేసారు. సో లెగ్ వల్ల ఏ ప్రాబ్లము ఉండదు, జస్ట్ ఎక్కువ ఫోల్డింగ్ చేయకుండా ఉంటే సరిపోతుంది అని చెప్పారన్నమాట డాక్టర్. సో మాకు వచ్చేసేసి 2 o'clock అలా అయితే డిశ్చార్జ్ చేశారు. సో పక్కనే నేను చూపించిన క్యాంటీన్ ఉంది కదా, అక్కడైతే ఫుడ్ అయితే ఇలా ప్యాక్ చేసేసుకున్నాము. ఇంటికి వెళ్ళి లగేజీ అంతా కూడా కారులో సర్దేసుకొని 4:30 ఆ టయానికి అయితే మేము మంగళవారం రోజు కర్నూలుకి స్టార్ట్ అయ్యాము. ఎందుకు అని అంటే అక్కడ పిల్లల దగ్గర ఉంటే కష్టం కదండి. అక్కడ మనకు అన్ని ఫెసిలిటీస్ అయితే లేవు, మెయిన్గా మంచం అలా లేవన్నమాట. అక్కడ ఉండి వాళ్ళను ఇబ్బంది పెట్టకూడదు, దట్టు స్టవ్ అది లేదని చెప్పాను కదా. ఇప్పుడు వీడికి కొంచెం మనం శ్రద్ధగా చూసుకోవాలి కాబట్టి జర్నీ చేయొచ్చా అంటే ఓకే అన్నారు. సో మంగళవారం రోజు అయితే మేము వాడిని చిన్నగా నిదానంగా 4:30కి బయలుదేరితే 9కి కర్నూలుకి వచ్చాము. అంటే ఎంత నిదానంగా వచ్చింటామో చూడండి. సో మంగళవారం రోజు అయితే అలా వాడిని పిలుచుకొని వచ్చేసేసామన్నమాట. ఇంకా వచ్చిన తర్వాత కొంచెం బిజీ డేస్ లాగానే ఉన్నాయి. వచ్చిన వెంటనే ఇంకా అలా వీడియో తీసుకొని అంటే కుదరదు కదా. సో వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే ఇలా 4 days అయితే కొంచెం కూల్గానే ఉన్నాము. సో సండే రోజు మళ్ళీ కొంచెం వ్లాగ్ అన్నది స్టార్ట్ చేసుకున్నాను అనమాట. ఆ 3 days నాకు కూడా ఏం అర్థం కాలేదు. నేను కూడా అప్పటికి వెళ్ళి 11 days 12 days అయ్యింది కర్నూలు నుండి. వచ్చిన తర్వాత ఇంకా నాకు కూడా ఏం అర్థం కాలేదు. సో అట్లా సండే రోజు అయితే ఇంకా అన్నం, పప్పు, రసం, చికెన్ అన్నమాట. ఇది వచ్చేసి ధీరజ్ కూడా సాటర్డే రోజు అయితే వచ్చాడు వాడు. ఫ్రైడే రోజు నైట్ ఏమో వచ్చాడు ధీరజ్ కూడాను. సో ఏం చక్క అంటే కొంచెం వెజ్ అండ్ నాన్ వెజ్ ఇలా అయితే ఉన్నారనమాట. మా అమ్మ, మా గ్రీష్ గాడు, మా గగన ముగ్గురు అయితే తిన్నారు. సో అందుకు అన్నం, పప్పు, రసము, చికెన్ చేసేసాము అనుకోండి. ఎవరికి ఏది కావాలనో అదే అయితే తినేసేస్తారు. దట్ సండే కాబట్టి కొంచెం నాన్ వెజ్ అన్నది తగలాలి కదా. సో మటనా చికెనా అని అడిగితే చికెన్ లవర్స్మే ఎక్కువ మంది ఉన్నామండి. మటన్ చాలా తక్కువ లవర్స్ అన్నమాట. సో ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే అలా ప్రిపేర్ చేసేసుకున్నాం. ఇంకా ఆ రోజు మంచి వాన కూడా పడింది. ఎంత ఎండ ఉండింది కదా. సో కొంచెం వాన పడేసరికి అమ్మయ్య శాంతించామురా దేవుడు సూర్య భగవానుడు ఆ కొంచెం ఎండ నుంచి మమ్మల్ని బ్రతికించాడు అనే ఫీలింగ్ అయితే కలిగింది. సో అక్కడ వాన పడుతుంది కదా, ఇక్కడ వీళ్ళు చూడండి టైంపాస్ కాకుంటుంది అంట. సో నాకు కలిసి కరెంట్ ఏమో పోయినట్టు ఇది వాన పడుతూ ఇంకా కార్డ్స్ అయితే ఆడుతూ ఉన్నారన్నమాట. ఏదో ఒక టైంపాస్ అయితే చేయాలి. నేను చూడండి ఎలా ఉన్నాను, అసలు నా అవతారము నేను కూడా. సో తమ్ముడు అయితే కొంచెం బెటర్, కాలు ఒకటి ఫోల్డ్ చేయకూడదు. చూడండి అక్కడ ఎంత హ్యాపీగా కాలుని అలా చాపుకొని కూర్చొని కార్డ్స్ అయితే ఆడుతూ ఉన్నాడు. సో నైట్కి వచ్చేసేసి రొట్టెలు చేస్తున్నాము. ఇంకా పప్పు ఉండింది, చికెన్ ఉండింది కదా. సో రొట్టెలు చేసుకుంటున్నాము. రొట్టెలు దోశ బ్యాటర్ కూడా అయితే ఉండింది. కొంచెం మార్నింగ్ అంటే సాటర్డే ఏమో వేసినట్టున్నాను దోశలు, కొంచెం దోశ బ్యాటర్ కూడా ఉండింది. దోశ తినేవాళ్ళు దోశ, రొట్టె వాళ్ళకు రొట్టె. మెయిన్ మా తమ్ముడికి, మా హస్బెండ్కి అన్నమాట. ఎందుకు అని అంటే నైట్ టైము వాడికి కొంచెం హెల్దీ ఫుడ్ పెట్టాలి, ట్యాబ్లెట్స్ ఉంటాయి కదా అన్నట్టుగా. ఇంకా దోశ మార్నింగ్ తిన్నారు, మళ్ళీ నైట్ అంటే మా హస్బెండ్ కూడా ఒక్కసారి తిన్నాడు అంటే ఆ రోజు మళ్ళీ ఎక్కువ ప్రిఫర్ చేయడు అనమాట దోశను. సో ఉప్మా అయితే మీరు 2-3 పూటలు అలాగే తింటాడా అని ఒక క్వశ్చన్ అయితే ఇస్తాడు మాకు. సో కరెంట్ పోయింది అని చెప్పాను కదా. సో గ్రీష్ గారు డీమార్ట్లో చిన్న ఫ్యాన్ అయితే తీసుకొచ్చిపోయిందని మా హస్బెండ్ చూసాడు. పాప నా భార్య కష్టపడుతుందని అక్కడ చూడండి ఛార్జింగ్ లైట్ అయితే పెట్టుకొని ఆ టైం 8:39 ఆ టైం అయితే అయింది. నాకు మా హస్బెండ్ అయితే ఫ్యాన్ తోటి ఇలా హెల్ప్ అయితే చేస్తూ ఉన్నాడు అని మీరు అనుకుంటున్నారా? కాదండి, కొత్త ఫ్యాన్ని ఆ రోజు ఓపెన్ చేశాడు అన్నమాట. ఛార్జింగ్ లైట్ మీకు గుర్తుందా డీమార్ట్లో తీసుకొచ్చుకున్నది? సో ఆ లైటింగ్ అండి. సో ఇక్కడైతే దోశ వాళ్ళు దోశ, రొట్టె వాళ్ళు రొట్టె అని చెప్పాను కదా. సో ఇక్కడైతే ఎంచక్క నైట్ డిన్నర్ని ఎంజాయ్ చేస్తున్నాము. తినేసారు. సో లక్కీగా నేను తినేటప్పటికి కరెంట్ అయితే వచ్చిందండి. అమ్మయ్య హ్యాపీ ఫీలింగ్ అన్నమాట. అక్కడైతేను
ఇంకా ఇక్కడ గ్రీష్ గార్డ్ వచ్చేసేసి ఇది ఇంకొక డే అనమాట. ఎగ్జాక్ట్ ఏ డేనో గుర్తులేదు, కానీ ఓరియో బిస్కెట్స్ అయితే ఉన్నాయి, తినాలి అని అనుకోలేదు అంట. సో వాటితోటి కేక్ చేసుకుందామని, ఇందులో గగన కూడా ఉంది కదా, సో అందుకు ఇద్దరు కేక్ చేసుకుందాము అనేసి నాకు తెలిసి ఒక ఈవినింగ్ రోజు అనమాట. సో ఇలా ఓరియో బిస్కెట్స్తో కేక్ అయితే చేసుకుంటూ ఉన్నారు కదా. నేను చెప్పే కన్నా వాళ్ళిద్దరి కాన్వర్జేషన్ చాలా బాగుంది, ఒకసారి మీరు కూడా వినండి. చూడండి బాగా మిక్సింగ్ అయింది. గ్లాస్ అది షుగర్ వేస్తే బాగుండు. క్రీమ్ అంట ఇప్పుడే మళ్ళీ పోదాంలో మిక్సీకి అంతే కదా, ఉంది కదా మళ్ళీ షుగర్. రెండు గంటల నుంచి ఆన్లైన్ ఉంటాడు. మిక్సీ కాడి పోయినప్పుడు ఆఫ్ చేసేస్తాను. ఏంది బేకింగ్ పౌడర్. ఓకే, కేక్ చేసుకోవడానికి ఒకటి చెప్పి దీంట్లో వాళ్ళు ఏమైనా చేసుకుంటారు. ఎవరన్నా వాట్ ఈస్ దిస్? సోడా. షేక్ మ్యాన్. కేక్ అన్నిటికీ ఇట్లున్నాయి కదా. నేను ఓరియోది బ్రెడ్ ఉంటుంది చూడు, బ్రెడ్ చేసుకునేటట్టు ఒకటి చూసుకున్నా, కానీ ఓరియోది ఇంత ప్యాకెట్ కావాలి. మమ్మీ వచ్చి మళ్ళీ చేద్దాం ఉంటుంది. ఎప్పుడు చేయగలుగుతాం కదా. ఇదేంది? ఓకే చూడండి, మిక్సీకా చేసానా. ఇక్కడ మాటలు తక్కువ, బిల్డప్ ఎక్కువ అన్నట్టు నిందా, లేకపోతే నిజంగానే వాళ్ళు ఏం వర్క్ చేయాలనుకున్నారో చేసేసారా? మరి మీరే చెప్పాలి మరి. సో ఇద్దరు ముచ్చట్లు పెట్టుకొని ఏం చక్కగా చేశారు కదా. ఓరియో బిస్కెట్స్ని ఫస్ట్ పౌడర్ వేశారు, షుగర్ వేసుకుంది, మైదా కూడా వేసేసుకుందండి అందులోనే. ఆ తర్వాత బేకింగ్ పౌడర్ వేసింది, దట్టు బేకింగ్ సోడా వేసింది. బేకింగ్ సోడా అంటే మన ఇంట్లో వాడుతున్నటువంటి వంట సోడా అండి. బేకింగ్ పౌడర్ కూడా అయితే వేయాలి అన్నమాట. ఆ తర్వాత వేసింది కోకో పౌడర్. వీళ్ళు చాక్లెట్ లవర్స్ అండి, వేరే ఏ ఫ్లేవర్ అయితే కూడా వేయరు, ఓన్లీ చాక్లెట్ అయితే ఈజీగా తింటారు. సో అందుకు చేసుకుంటున్నారు కూడా. సో అన్నీ కూడా మంచిగా కలపెట్టేసింది. ఒక బౌల్ తీసుకెళ్ళిందండి. బౌల్లో కొంచెము మైదా పిండిని వేసేసి అంతా కూడా జస్ట్ అలా అంటుకోకుండా అలా అయితే చేసేసింది. ఏ బ్యాటర్ అయితే రెడీ చేసిందో ఆ బ్యాటర్ని అంతా కూడా ఇందులో వేసేసుకుంది. అక్కడ సైడ్ చూసారా ఇడ్లీ పాట్ అయితే పెట్టింది, కింద అంతా కూడా సాల్ట్ ఉంటుంది కదా, సో మెత్తటి ఉప్పు అది వేసేసి ప్రీ హీట్ చేస్తుంది అన్నమాట. మన ఏమని చెప్పాలా, ఇడ్లీ పాత్రనా ఓవెనా మరి మీరే చెప్పాలండి. సో గ్యాస్ ఓవెన్ అన్నమాట ఇది వచ్చేసేసి. ఓవెన్ ఉంటేనే చేసుకోవాలని కాకుండా ఇలా కూడా ఎన్నో మార్గాలు అయితే ఉన్నాయండి కేక్ చేసుకోవడంలోనూ. సో మంచిగా మెత్తటి సాల్ట్ అయితే వేసేసేసి మంచిగా వేడి అయితే చేసుకుంటుంది. ఏదైతే రెడీ చేసుకుందో అంతా కూడా ఆ బౌల్లోకి అయితే వేసుకుంది. కేక్ మంచి షేప్ వస్తుంది. జస్ట్ మన స్టీల్ గిన్నె ఉంటుంది కదండి ఇంట్లో, సో దాంట్లోనే వేసింది. పెద్దగా కూడా ఇక్కడ గ్రీష్ గార్డ్ అయితే యూజ్ చేసింది లేదు అని అనిపిస్తుంది. చాలా సింపుల్గానే చేసుకుంది అని అనిపించింది నాకైతేను. మరి మీకు ఎలా అనిపించిందో చెప్పండి మరి. సో అక్కడైతే ఇంకా దాని మీద పెట్టేసేసింది. ఇంకా కేక్ ఎలా ఉడికింది అన్నది ఇంకా ప్రత్యేకంగా చెప్పాల్సిన పని. ఒక ఫోక్ తీసుకొని దానికి వచ్చేసాము అంటే జస్ట్ లైక్ ఇడ్లీ లాగానే కదండి. సో ఇంకా వేడిగా ఉంది, కొంచెం చల్లగా కావాలి. దాని ఆత్రము టకా కోసం కొంచెం చల్లగా కానీ అమ్మా అని ఇక్కడ చెప్తూ ఉన్నాము. టేస్ట్ చూడాలి అంటే వాళ్ళ డాడీ వచ్చాడు. సో వాళ్ళ డాడీకి అయితే ఇక్కడ టేస్ట్ చూపిస్తుంది. సూపర్గా అయితే కుదిరింది. కొంచెం చల్లగా అయినాక కట్ చేసుకుంటే మంచిగా అనేది వస్తుంది కదా. సో ఇంకా చాలా ఎంజాయ్ అయితే చేసాము. ఏవో వంటలు చేసుకున్నాం కానీ వీడియో ఒక్కటే తీసుకోలేకపోయాను. జస్ట్ దొరికినట్టుగా అన్నట్టుగా ఇలా వీడియోస్ తీసినవి మీకు షేర్ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా మా తమ్ముడు కంటిన్యూ ఏమేమి చేసాము ఉన్నప్పుడు అని నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను. మరి హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.